ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అలాగే మంత్రులుగా నిన్న మరో 23 మంది ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి మంత్రివర్గ కూర్పు మీద జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియాలు చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ కొన్ని వార్తలు రాస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి క్యాబినెట్కి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్కి మధ్య సంబంధం ఏంటి, అసలు చంద్రబాబు గారి క్యాబినెట్ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎలా ఉంది, వీళ్ళిద్దరిలో ఎవరిది బాగుంది అనేది ఇప్పుడు తీవ్ర చర్చకి దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో. నిన్న చంద్రబాబు గారి మంత్రివర్గ కూర్పు గురించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని మీడియాలు చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తూ వచ్చాయి. సామాజిక సమీకరణాల దృష్ట్యా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగేలాగా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ కూర్పు జరిగింది, కానీ చంద్రబాబు గారిది అలా జరగలేదు అంటూ కూడా చంద్రబాబు గారి మంత్రివర్గం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కొన్ని మీడియాలు. ఎలా చూడాలి? సో ఒకటేంటంటే, మహాత్మా గాంధీ అహింస గురించి చెప్తే దానికి అర్థం ఉంటుంది, కానీ గాడ్సే వచ్చేసి అహింస గురించి చెప్తే చండాలంగా ఉంటుంది. అలానే జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు అనేది కనుక మనం చూస్తే, ఆ తర్వాత వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చారనేది చూస్తే, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని విమర్శించడానికి ఆ పార్టీకి కానీ ఆ పార్టీని సమర్థించేటువంటి సొంత మీడియా ఏదైతే ఉందో దానికి కానీ అర్థం లేదనుకోవాలి. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎంలను ఇచ్చారండి. ఒక 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. సరే, మంత్రివర్గంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం గెలిచినా, సెకండ్ టైం గెలిచినా, లేకపోతే సీనియర్లు ఉన్న మంత్రివర్గంలో మంత్రుల్ని ఎప్పుడైనా సరే కలిసాడా జగన్మోహన్ రెడ్డి? కానీ ఆ మంత్రిత్వ శాఖల గురించి, విధానాలకు సంబంధించి వివరించడానికి ప్రజల ముందుకి ఏ రోజైనా మంత్రులు బయటకు వచ్చారా? ఏ శాఖలో ఏం జరిగినా వచ్చినటువంటి ఒకే ఒక అతను ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు. అంతకు మించి మంత్రులకి ఎప్పుడైనా వాల్యూ ఇచ్చాడా? కానీ డిప్యూటీ సీఎంలుగా నియమించినటువంటి వాళ్ళకి ఎప్పుడైనా వాల్యూ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? కానీ ఆయన ఏమంటాడు, నేను ఎస్సీలకి ఎక్కువ ఇచ్చాను, బీసీలకి ఎక్కువ ఇచ్చాను అని చెప్పి ఆయన చెబుతారు. నీ ఈక్వేషను లేదా నీ విధానాలు లేదా నీ ఆలోచన బాగలేదనే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 స్థానాలకి పరిమితం చేసింది. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చేశాడో అది చేయమని చెప్పి చంద్రబాబు నాయుడికి సూచిస్తూ పుంకానుగా న్యూస్ రాయటం ఏంటి, లేదా జగన్మోహన్ రెడ్డి ఆశించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి అనుసరించినటువంటి విధానాలు, ఆయన అవలంబించినటువంటి పద్ధతులు అవి నచ్చకనే కదా ఆయన్ని ఓడించింది. జగన్మోహన్ రెడ్డిని రోల్ మోడల్గా తీసుకోలేదని చెప్పేసి కంపారిజన్ ఎట్లా చేస్తారు ఆ మీడియా కానీ లేదంటే ఆయన కానీ? ఆయన బాగలేదని చీత్కరించుకున్నారు కదా ప్రజలు. చీత్కరించుకున్న తర్వాత కదా ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకుంది. కొత్త ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి 3 పార్టీలు కలిపి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాయి. ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గంలో మొత్తం చంద్రబాబు నాయుడు తోటి 24 మంది, 26 మొత్తం ముఖ్యమంత్రితోటి 24 ఇంకొకటి ఉంది, ఇంకొకటి అటువంటి మిగతాయి ఫిలప్ చేశారు ఆయన చంద్రబాబు నాయుడు. బీసీలకి పెద్దపేట వేశారు, 8 మంది బీసీలకి ఇచ్చారు ఆయన. బీసీల పార్టీ కాబట్టి బీసీలకి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, ప్లస్ బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు కాబట్టి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అదే ఆయన చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత, తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత, ఎన్డీఏ కూటమి ప్రాధాన్యత. ఈయన ప్రాధాన్యత వేరు, జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతలు వేరే ఉండొచ్చు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతల ప్రకారం చంద్రబాబు నాయుడు ఎందుకు వ్యవహరిస్తాడు? ఇప్పుడు కొత్తగా ఎంపికైన కొత్తగా క్యాబినెట్లకు 17 మందిని తీసుకున్నారు. అంతకుముందు మంత్రులు ఎవరు కాదు ఈ 17 మందిలో, కొత్తగా 17 మందిని తీసుకున్నారు. 9 మంది ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, యూత్ని తీసుకున్నారు. తర్వాత మీరు ఆ 24 మంది మంత్రులు తీసుకుంటే వాళ్ళల్లో ఒక పవన్ కళ్యాణ్, ఇంకొక అతను మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ ఇంకొక అతను, వీళ్ళు SSLC, వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్, బీటెక్, MBA, మాస్టర్స్. విదేశాల్లో చదివిన వాళ్ళు 2 ఉన్నారు, లోకేష్ అని ఇంకొక అతను. మిగతా వాళ్ళందరూ బీటెక్, MBAలు, అందరూ గ్రాడ్యుయేట్సే. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అందరూ కేసులు ఉన్నోళ్ళు ఉన్నారు.
కేసులు క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి దానికి ఏమంటారు? ఆ కంపారిజన్ చేయాలి కదా. అందరినీ ఆయన చదువుకున్న వాళ్ళని తీసుకున్నారు కదా, ఫ్రెషర్స్ అయినప్పటికి కూడా. ఆయన పైగా ఎస్సీలకి ఇచ్చారు, ఎస్టీలకి ఇచ్చారు, కాపుకి ఇచ్చారు, వైశ్యాస్కి ఇచ్చాడు, కమ్మాస్కి ఎలాగ ఉంటుంది ప్రాధాన్యం, కాపులకి ఇచ్చారు, రెడ్లకి ఇచ్చారు 3. రెడ్లకి అన్యాయం జరిగిందని చెప్తాడు ఆయన. 3 రెడ్లకి ఇచ్చారు కదా, కమ్మాస్కి 4, కాపులకి 3 ఇచ్చారు కదా, 3-4 ఇచ్చారు కాపులకి. సో కమ్మాస్కి 5 ముఖ్యమంత్రితోటి. అసలు కమ్మాసే లేకుండా రాష్ట్ర చరిత్రలో లేదా భారతదేశ చరిత్రలో ఒక సామాజిక వర్గాన్ని లేకుండా క్యాబినెట్ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అసలు భారతదేశంలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే కమ్మాస్ లేకుండా క్యాబినెటే లేదంట. ఇది దాదాపు 3-4 దశాబ్దాలుగా తీసుకుంటే కనుక. కానీ జగన్మోహన్ రెడ్డి 2.0లో ఏం చేశాడు? అసలు కమ్మాస్నే లేకుండా నువ్వు క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్నావు కదా, మరి దానికి ఏం చెప్తాడు ఈయన జగన్మోహన్ రెడ్డి? లేదా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతూ పేపర్లు విశ్లేషణ చేసేటువంటి వాళ్ళు ఏం చెప్తారు దానికి? తర్వాత ఇంకో పాయింట్ రైజ్ చేశారు వాళ్ళు, సీనియర్లకి హ్యాండ్ ఇచ్చేసాడు అని. మరి జగన్మోహన్ రెడ్డి సీనియర్లకి ఇచ్చాడా? ఆనంకి ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఆనం నారాయణ రెడ్డికి ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకి ఎందుకు ఇవ్వలేదు? అసలు ఫస్ట్ క్యాబినెట్లో ధర్మానికే లేదు కదా. ఫస్ట్ క్యాబినెట్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి 2.0లో లేదు కదా. మరి సీనియర్స్ని ఎందుకు పక్కన పెట్టావు? అంటే ఒక ప్రశ్న వేసినప్పుడు నీ వైపు ఎన్ని చూపిస్తున్నాయని చూడాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విపక్షంలో ఉన్నాడు కాబట్టి, విపక్షంలో ఉన్నప్పుడు ఇంతకుముందు అంటే ఆయన 2019 అంటే ఆయన ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఏం మాట్లాడినా సరిపోయింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేశాడు 2019 నుంచి మొన్నటి వరకు. కాబట్టి ఏ క్వశ్చన్ చేసినా కానీ 1 ఏళ్ళు ఇటు చూపిస్తే 4 ఏళ్ళు ఇటు చూపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడాలి. ఆయనకి మద్దతు పలికేటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకొని రాయాలి. ఇంతకు ముందులాగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అనేది ప్రజలు రుచి చూశారు 2019 నుంచి మొన్నటి వరకు. నేను ఒక విచిత్రమైన విషయం చెప్తాను. నాకు ఊరి దగ్గర ఒక బోర్ వెల్ ఉంది, బోర్బావికి సంబంధించి వాళ్ళు పెండింగ్లో బిల్లు ఉందని చెప్పి నాకు గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి పంపిస్తున్నారు బిల్లు. పంపిస్తుంటే నేను వాళ్ళకి ఫోన్ చేశా, బిల్లు ఎందుకు పంపిస్తున్నారు? ప్రతి నెల నా దగ్గర బిల్లు ఉన్నాయి కదా, అసలు డ్యూనే లేదు, డ్యూ లేకుండా మీరు బిల్లు ఎట్లా పంపిస్తారు అని అంటే, లేదు సార్ కొంచెం అది సర్ఛార్జీలు ఉన్నాయి, తర్వాత హౌస్ది బోర్ది రెండింటిని విడగొట్టేటప్పుడు పడింది సార్ అది అన్నాడు. ఎందుకు పడిద్ది? అలా ఎందుకు పడిద్ది? నాకు డీటెయిల్స్ కావాలి, నేను డ్యూ ఉంటే నేను కడతా, డ్యూ లేకుండా మీరు డ్యూ ఉన్నట్టు ఎట్ట పంపిస్తారు అని చెప్పి దానికి పెనాల్టీ వేస్తూ ప్రతి నెల దాన్ని 3,500 చేశారండి మొన్న బిల్లు. సడన్గా గవర్నమెంట్ పడిపోగానే ఇవాళ మళ్ళీ 791 పంపించారు మళ్ళీ. అంటే ఎంత మాయ చేసి ఎంత మోసం చేస్తున్నారు ప్రజల్ని. ఇప్పుడు గత నెలలో ఉన్నటువంటి డ్యూ పెరగాలి కానీ తగ్గదుగా. గత నెలలో 3,500 డ్యూ పంపించావు నువ్వు, ఈ నెలలో 791 ఎట్టయింది అంటే 791 దాన్ని గత 4 నెలల నుంచి 3,500 చేశాడు పనిష్మెంట్ తోటి, అంటే పెనాల్టీ తోటి. ఇప్పుడు అది ఒక్కసారిగా తగ్గిపోయింది. అంటే ఇష్టానుసారంగా ప్రజల నుంచి దోపిడీ చేసుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్, చంద్రబాబు నాయుడు కూర్పు వీటి గురించి మాట్లాడతారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? పయ్యావుల కేసు క్యాబినెట్లో తీసుకున్నారు, పరిటాల సునీత లేకుండా చేశారు, అయ్యన్న పాత్రను లేకుండా చేశారు, చినరాజప్పం లేకుండా చేశారు, గంటా శ్రీనివాసరావు లేకుండా చేశారు, బుచ్చి చౌదరి లేకుండా చేశారు. ఇంకా ఎన్ని రాసుకుంటూ వచ్చారు. ఇవన్నీ రాసుకుంటూ వచ్చి అసలు ఇది క్యాబినెట్ అయినా కొన్ని జిల్లాలకు అసలు ప్రాధాన్యత లేదు. బండారు సత్యనారాయణమూర్తి, ఇలా కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు ఆయనకి వాల్యూ ఇవ్వలేదు. ఇట్లా అన్నీ రాసుకుంటూ వచ్చి జ్యోతుల్ నెహ్రూకి ఇవ్వలేదు. తూర్పుగోదావరి జిల్లాలో జ్యోతుల్ నెహ్రూని అవమానపరిచినందుకు కారణంగానే కదా ఆయన పార్టీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు నిమ్మకాయల చినరాజప్పకి ఇవ్వలేదు, ఈ పీతాని సత్యనారాయణకి ఇవ్వలేదు, రఘురామకృష్ణరాజు త్రిపులార్కి ఇవ్వలేదు. సో ఎన్నికల్లో ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. టీడీపీలో చేరి న్యూజిబిడి నుంచి వచ్చి పార్థసారథికి మంత్రి పదవి ఇచ్చారు.
సో గుంటూరు జిల్లాలో పత్తిపాటి పుల్లారావుకి, ఎరపతినేని శ్రీనివాసరావుకి, దూలిపాల నరేంద్రకి, కన్నా లక్ష్మణానికి వీళ్ళందరినీ పక్కన పెట్టారు. నక్క ఆనంద్ బాబు ఇలాంటి వాళ్ళందరినీ. తర్వాత ప్రకాశం జిల్లాలో ఏలూరు సాంబశివరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు అని చెప్పి, చంద్రమోహన్ రెడ్డి ఇలా అందరిని పక్కన పెట్టేశారని చెప్పి రాసుకుని వచ్చారు. ఉన్నది 26 మ్యాక్సిమం, ఒకటి పెట్టి 24 ఫిలప్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి. దాంట్లో ఎంతమందికి ఇస్తారు? ఆయన ఈక్వేషన్ ఆయనకు ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు 2024 నుంచి 2029 వరకు ఏ విధంగా పరిపాలించాలనేది ఆయన దగ్గర బ్లూ ప్రింట్ అయితే ఉంటుంది కదా. దానికి తగినటువంటి క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకుంటాడు. దానికి వీళ్ళ సూచనలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి సూచన. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం, అంతే కదా. ఫెయిల్ అయిపోయి ఆయన ప్రతిపక్షంలో కూడా లేదు, విపక్షంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన సూచనలు సలహాలు ఎందుకు వింటారు ఇప్పుడు అసలు? ఆయన సొంత మీడియా ఇష్టానుసారంగా రాసుకుంటుంది, ఆయనేమో ఏదో సూచనలు ఇస్తున్నట్టున్నాడు. సో కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పాను కదా నేను, గాంధీ వచ్చి అహింస గురించి అయితే వింటారు, గాడ్సే వచ్చి అహింస గురించి అయితే వినరు కదా. కాబట్టి ఇవన్నీ కూడా పేపర్ నింపుకునే కార్యక్రమాలు తప్పితే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్నటువంటి క్యాబినెట్ ఆయన అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి వేసుకున్నటువంటి క్యాబినెట్. సో దాంట్లో ఆయన ఈక్వేషన్లు ఆయన ఉన్నాయి. అంతిమంగా ప్రజలకు నచ్చకపోతే ప్రజలే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ లోపు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా. సో కాబట్టి ప్రజలు ప్రజాక్షేత్రంలో తెలుస్తారు. ఈ లోపు ప్రతిదాన్ని కూడా విపక్షంలో కూర్చొని కూడా, ప్రతిపక్షంలో లేకుండా విపక్షంలో కూర్చొని కూడా ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూపిస్తే ప్రజలు హర్షించరు ఆయన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.